హైదరాబాద్ యూసఫ్గూడలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ వ్యక్తి తుపాకీతో మహిళను బెదిరించి నగలు దోచుకెళ్లాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి, ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది, పోలీసులు ఏమంటున్నారు దీనిపై? జూబ్లీ హిల్స్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి తరుణంలోనే ఇక్కడ యూసఫ్గూడ బ్రాంచ్ ఎస్బీఐ బ్రాంచ్ లో ఇక్కడ బ్యాంక్ ఉంది. బ్యాంక్ తో పాటు ఏటీఎం సెంటర్ ఉంది. ఏటీఎం సెంటర్ కు 7 o'clock వచ్చినటువంటి శ్రీ లలిత అనే యువతి ఇక్కడ మధురనగర్ హాస్టల్లో ఉంటుంది. అంటే అమౌంట్ డ్రా చేసుకోవడానికి శ్రీలలిత లోపలికి ఏటీఎం లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ వెనకాల ఒక వ్యక్తి రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపలికి ఆమె అమౌంట్ తీసుకున్న తరుణంలోనే అమౌంట్ రాకపోవడంతోనే అంతకు ముందు ఈ యొక్క వ్యక్తి ఆ ఏటీఎం సెంటర్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డబ్బును దొంగిలించే ప్రయత్నం చేసినట్టు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డబ్బు దొంగిలించడంతోనే అక్కడ అమౌంట్ రాకపోవడంతోనే ఒకసారి మళ్ళీ బయటికి రావడం అని చెప్తున్నారు. బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ యువతి లోపలికి శ్రీలలిత లోపలికి వెళ్ళిన తరుణంలో తన వెనక భాగంలో నిలబడి ఆ డబ్బులు అడిగినట్టు కూడా చెప్తున్నారు. డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో గన్ను గన్ను ఒకసారి మీకు చూపించి బెదిరించడం. అంటే ఇటువంటి గన్నులు చాలా మంది చూసాము. ఇవి రబ్బరు బుల్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అని చెప్పి ఆమె మామూలుగా తీసుకుంటే పడంతోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె బెదిరించినప్పుడు వినకపోవడంతోనే ఒకసారి రౌండ్ ఆ ఏటీఎం మిషన్ ఏదైతే ఉందో మిషన్ భాగం పక్క భాగంలోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో ఒకేసారి ఆమె భయభ్రాంతకు గురైపోయి బయటికి పరుగులు చేయడం జరిగింది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డు ఏదైతే ఉందో ఏటీఎం కార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఏటీఎం కార్డు, పిన్ నెంబరు, అది ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం అంటే కమ్మలు, అదేవిధంగా రింగులు ఏదైతే ఉందో పొలుగా నీకు తీసుకొని ఆమె ఏటీఎం కార్డు తీసుకొని పిన్ నెంబర్ తీసుకొని అమౌంట్ తీసుకుని ప్రయత్నం చేస్తే కూడా ఆ అమౌంట్ రాకపోవడంతోనే ఫైట్ చేసి ఆమెను ఒక బెదిరించి వెళ్ళిపోవడం కనుక అక్కడ ఉన్నటువంటి ఆమె ఒకసారి పరుగులు తీసుకుని రోడ్డు మీద రావడంతోనే ఇక్కడ ఉన్న వాహనదారులు అదేవిధంగా ఇక్కడ స్థానికులు పోలీసులు సమాచారంతో పోలీసులు యూసఫ్గూడ బ్రాంచ్ కి చేరుకొని ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఒక్కడే వచ్చారా, అసలు ఏమి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క శ్రీలలితతో మాట్లాడేది మాత్రం తెలుగులోనే. ఈమె ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి యువతి, ఈమె ఉద్యోగం వేసుకుంటూ హాస్టల్లో ఉంటుంది కనుక ఇతను కూడా తెలుగులో మాట్లాడాడు కనుక ఈ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏటీఎం సెంటర్ ఉంది, దాని పక్కన బ్రాంచ్ కూడా ఉంది. ఇంత బ్యాంకు ఏటీఎం రెండు కలిసి ఒకటే భవనంలో ఉండటంతో ఇక్కడ ఎంతవరకు సెక్యూరిటీ గార్డు లేకపోవడము ఇది దురాదృష్టకరం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు.